రామచంద్రం అనే రైతు తన భార్య సీత, కుమారుడు అభిలాష్తో కలిసి విజయవాడకు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతనికి 4 ఎకరాల పొలం, జీవితం ఉండేవి. చదువు పెద్దగా రాకపోయినా జీవితం మీద గాఢమైన అవగాహన ఉండేది. అభిలాష్ చదువులో తెలివైనవాడు. ఇంటర్మీడియట్లో జిల్లా టాప్ అయ్యాడు. హైదరాబాదులోని మంచి ఇంజనీరింగ్ కాలేజీలో స్కాలర్షిప్తో అడ్మిషన్ వచ్చింది. నాన్న, మీకు మంచి జీవితం ఇవ్వాలనేది నా కల అన్నాడు. రామచంద్రం, సీత అంగీకరించి ఏడుస్తూ అతడిని పంపారు. హైదరాబాద్ వెళ్ళిన కొద్ది నెలల వరకు అభిలాష్ ఫోన్ చేసేవాడు. కాని కాలంతో పాటు ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి. చదువు పూర్తయిన తర్వాత అతడికి అమెరికాలో ఉద్యోగం వచ్చేసరికి ఫోన్లో చెప్పాడు, నాన్న, బిజీగా ఉంటా, ఫోన్ చేయలేకపోతే మన్నించండి. 3 సంవత్సరాలు గడిచిపోయినా ఇంటికి రాలేదు. ఒకరోజు రామచంద్రం పొలంలో పనిచేస్తూ గుండెపోటుతో పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అభిలాష్కు ఫోన్ చేయడానికి నంబర్ కూడా మర్చిపోయింది. పక్కింటి యువకుడు మధు సోషల్ మీడియా ద్వారా అభిలాష్ను సంప్రదించాడు. వీడియో కాల్లో అభిలాష్ కన్నీళ్లతో, నాన్న, నేను మిమ్మల్ని మర్చిపోయాను. ఇప్పుడు నా తప్పు అర్థమవుతోంది అన్నాడు. వెంటనే విమానంతో ఇండియా వచ్చాడు. ఊరికి వచ్చేసరికి తండ్రి తలదాచుకున్న బల్లిపైనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అభిలాష్ కళ్ళలో పశ్చాత్తాపంతో, ఇక మీతోనే ఉంటా, ఉద్యోగం వదిలేస్తా అన్నాడు. రామచంద్రం చిరునవ్వుతో, బాబూ, డాలర్లు వినిపించే శబ్దం కన్నా మమ్మల్ని మరిచిన నిశ్శబ్దమే ఎక్కువ బాధిస్తుంది అన్నాడు. ఆ తరువాత అభిలాష్ ఊరిలో చిన్న కంపెనీ స్థాపించాడు. గ్రామ యువతకు ఉపాధి కల్పించాడు. తల్లిదండ్రులతో కలిసి జీవించడం ద్వారా జీవితం అసలైన ఆనందం ఏమిటో తెలుసుకున్నాడు. సారాంశం: బయట ప్రపంచం ఎంత ప్రకాశవంతంగా కనిపించినా మన కుటుంబమే మన నిజమైన ధనం. ప్రేమ, అనుబంధం మరియు మూలాలను మరవకుండా ముందుకు సాగడమే నిజమైన విజయం.